హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిన్నటి రోజు వరి నాట్లు చూపించాను కదా. ఈరోజు సోలార్ ట్రాపర్ ఏదైతే చూపిస్తాను దాన్ని ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను. నిన్న సోలార్ ట్రాపర్ సెట్ చేసిపోయాను. ఈరోజు మార్నింగ్ వచ్చాను. ఇప్పుడు 8:30గా వస్తుంది. ఇప్పుడు ఆ మిషన్ ఏ విధంగా పురుగును అటాక్ చేసుకొని తన టబ్లో కవర్ చేసిందో చూద్దాం. సోలార్ ట్రాపర్ బిగించడం వల్ల రైతులకి దరిదాపు 75 నుండి 80% పురుగును అరికట్టవచ్చు. ఏదైతే పురుగులు ఉంటాయో పైరును ఆశించే పురుగులు అవి ఆ సోలార్ ట్రాప్లోకి రిసీవ్ చేసుకుంటుంది. దానివల్ల రైతుకు మందులు వాడే ఖర్చు అనేది తగ్గుతుంది. చాలామంది రైతులకి తెలియదు. ఇది వాడడం వల్ల చాలా బెనిఫిట్, డబ్బు అనేది ఆదా చేసుకోవచ్చు. అలా కనిపించేదే సోలార్ ట్రాపర్, ఎల్లో కలర్ ఉండేది. ఇదే సోలార్ ట్రాపరు. పైన ఇది ప్యానల్ అన్నమాట. ఇది ఎండ తగిలినప్పుడు మాత్రమే దాన్ని ఛార్జింగ్ రిసీవ్ తీసుకుంటుంది. ఈవినింగ్ 6 o'clock అంటే 6 గంటలు అయితేనే వెలుగుతుంది అనమాట. 6 నుంచి 10-10:30 వరకు శత్రు పురుగులు అనేవి పంట పైరుకు వస్తూ ఉంటాయి. వాటిని ఇది రిసీవ్ చేసుకుంటుంది. టబ్లో చూశారు కదా, టబ్లో మొత్తం పురుగులు ఏవైతే పురుగులు ఉన్నాయో మన ప్రధాన పంటకు ఏవైతే నష్టం చేస్తాయో అవన్నీ పురుగులు అన్నమాట. ఈ పురుగు అనేది దీంట్లో పడడం వల్ల తెగులు అనేది ఆశించదు. ఫస్ట్ స్టేజ్ పురుగులు అనమాట ఇవన్నీ. దీనివల్లే గుడ్లు పెట్టి పంట నష్టం కలుగుతుంది. దీనివల్ల ఇవి కింద పోసి మీకు ఎన్ని పురుగులు ఉన్నాయో చూపిస్తా. ఇప్పుడు ఈ పురుగులు కింద పోసుకుంటాను. దోమ పురుగు, రెక్కల పురుగు అన్నీ ఇవి అన్నమాట. మళ్ళీ ఈ టబ్బును యథాప్రకారంగా మిషన్కు అడ్జస్ట్ చేసి దీంట్లో వరకు వాటర్ నింపి కొద్దిగా లైట్గా సరిపేసి చిలక కొట్టి ఈవినింగ్ సెట్ చేసిపోతే మళ్ళీ మార్నింగ్కు యథాప్రకారం పొలంలో ఉండే పురుగులన్నీ దీంట్లో ఉంటాయి అన్నమాట. దీనివల్ల రైతుకు చాలా సులభము, మందుల ఖర్చు అనేది చాలా తగ్గుతుంది.